ఏమన్నా కానీ నాకు ఓపిక లేదన్న. మంచిగా ఉంటాయి సగ్నాలు మురుకుల కంటే టేస్ట్ ఖర్చు తక్కువ టేస్ట్ కూడా బాగుంటాయి. అవును అమ్ముతారు అన్ని బచ్చాలు అమ్ముతారు అరిసెలు అమ్ముతారు అన్ని అమ్ముతారు. అరిసెల డబ్బాలు అయితే మంచిగా ఉంటాయట. అవును అరిసెలు బాగుంటాయి మంచిగా ఉంటాయి. పైసలు మంచిగా ఉంటాయా? పైసలు మంచిగానే ఉంటాయి అరిసెలు మంచిగానే ఉంటాయి. పైసలు మంచిగా ఉంటాయా? అయితే ఇలా పెట్టినా ఒక్కొక్క ఊడిసి పెట్టినా ఎత్తుకొచ్చుడు ఇబ్బంది అవుతుంది. ఎంతగానో ఎత్తుకురావాలి ఇల్లుకైతే. ఇంకా పొక్క పొడిచే వదాలు ఉట్టిగా ఏదైనా బరువు పెట్టి పెడితే అయిపో డబ్బా ఖరాబ్ చేసి ఊసిపోయిందా? మీదికే లేచి ఏదైనా బరువు పెడితే ఉంటుంది. ఇక పొక్క ఖరాబ్ అయినట్టు అయింది. ఓ అదే ఊసిపోయింది అటు ఇట్లా పట్టుకునేది. అయిపోయిందా పైకాడి పనిగా మందేసుడు ఇట్లా నాటు నాటు అయిపోయింది. నాటు కూడా అయిపోయింది. నాన్న తొందరనే నానింది. నాటు అయిపోయింది అన్నీ అయిపోయింది. ఆ పట్టు వేసినావు నాటు మాది 2 ఎకరాలు వేసినాం. కాపాడదు 4 ఎకరాలు అంత వేసినాం. ఇంకా మొత్తం 6 ఎకరాలు వాళ్ళకి ఇచ్చినాం. మేము వేసినామా వాళ్ళకి మరి బీఆర్ వాళ్ళకి ఇచ్చినాం. వాళ్ళకి మొత్తం వాళ్ళే నాటేసిరా ఎన్ని రోజులల్లా? ఒకటే నాడు వాళ్ళు పీకుతారు ఎత్తారు. మంచి పని. ఇప్పుడు అక్కడ మీ ఆదరోళ్ళు ఇంట్లో ఉన్నారు వాళ్ళేనా? మా ఇంట్లో ఉంటా అన్నారట కానీ గలీజ్ చేయరా అంతా. 5,000 ఇస్తా అన్నారు నెలకు. ఇయన్న అత్త మరి తానాలు బయటకు మొగలు బయటకే పోతారు. 5,000 ఇస్తా అన్నారు నెలకు. అవును ఇయ్యన్న మరి ఇయ్యాలి. అయితే ఇయ్యనన్ను ఇయ్యాలి. ఇయ్యన్న నేనే అన్నా మరి కాదు వాళ్ళు ఏం ఖరాబ్ చేస్తారా మరి ఇయ్యనన్ను ఇయ్యాలి. ఇక ఇయ్యమంట పచ్చిపులు చేయాలి. చెయ్యి ఇక చెయ్యి పచ్చిపులు చెయ్యి. కలియ మాకు ఏడదెత్తావు నువ్వు. ఒక చెట్టు పెట్టుకోవాలి. గింతగానం ఉన్నది ఒక చెట్టు పెట్టుకోవా అత్త నువ్వు. గడ్డి మందు కొట్టమంటే ఆగో మామ ఆగో అలాగ పోతుంది ఏమన్నా. ఇప్పుడు వాన కొట్టినప్పుడు ఏం చెప్తాను పోయి అన్న మాటలు అని చెప్తా. చూపెట్టుకో మామకు. మామ పొలం పెట్టు చూపిస్తా మామని కూడా. నువ్వు ఒక కలేమాకు చెట్టు పెట్టుకో. పోవాలి ఏం చేయాలి? నేను రాను, నేను ఇక్కడనే ఉంటా. అయ్యో రా రేపు అప్పలు చేయరా? అప్పలు చేయరా? అవునా సరే మరి చేసుకుందాం. ఇద్దరం చేసుకుందాము. ఒక్కరు చేస్తే అవుతుందా పని? కాదు కాదు ఇద్దరం చేసుకుందాం. కటింగ్ చేయి బిడ్డ చెయ్యి. పొద్దుగాలనే రా. పొద్దుగాలనే వస్తాం. మరి మా అపర్దాం అయితే కట్టిబిట్టి ఉంటాం. అటు పోతాను బోలకి పోతాను. ఇవే ఈమె రమ్మంటానా రానంటా వస్తుంది. ఎందుకు రాదు? నేను పోయిందుకు రాకపోతే ఏంది మంచిగా పోయడానికి ఏం చేయాలి? కూర్చో గాలి పిలిచే కదా. ఎవరు ఆమె పిలుచుతారు. మీరు వస్తా అంటే నేను వస్తూ నేను రానన్నా. నేను కాలం పోతా. పచ్చి పులుసు చేయలేదు, ఇంకా వండలేదు. ఎంతకాలం తీస్తాను చల్లకుండా. మామని నన్ను తీస్తాను. ఏం చేస్తాను? నువ్వా దించుతున్నా. నువ్వు అందరికి తెలవాలి. బకెట్ నిండి నీళ్ళన్నీ ఉట్టిగానే వాయి చేసుకో. ఇక పచ్చి పులుసు
చేయాలి, బట్టలు విండాలి, ఇల్లు తులపాలి, ఇల్లు పట్టించుకురావాలి. ఎంత పనిలో చూడు. మందు కొడతారా మామ? ఏడా ఈ ఇంటికన్నా ఆడనా? పచ్చిపులుసు ఇక ఏం చేస్తా? పోయాలి అవుతుంది. వాళ్ళ ఇంటికి పోతా అంటే పోవా? పోతా, నువ్వు పచ్చిపులుసు చేయి, పోతా తర్వాత. పచ్చిపులుసు చేయాలి. నువ్వు ఎట్లా పచ్చిపులుసు చేస్తావో చూసి నేర్చుకుంటా. అవ్వా అవును, నువ్వు చేయరాదు కదా కూరలు. నువ్వు మంచిగా చేస్తావు టేస్ట్. మా అత్తమ్మ పులుసు అయితే సూపర్ టేస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అందుకోసమే ఇక నేనైతే చూస్తున్నా ఈరోజు నేర్చుకుందామని. మీరు కూడా చూడర్రి, నేర్చుకోర్రి. పచ్చిపులుసు చేయరాదు అదే వాళ్ళకు. నువ్వేస్తావు సామల పచ్చిపులుసులా? నేనేమెత్తా, జీలకర్ర గవే ఎత్తా, కలియమాకు, కొత్తిమీర గట్నే ఎత్తా. నిన్న గోరుచిక్కుడుకాయ కూరని అలా అన్నీ ఉంది. ఇక అది ఇది మంచిగా ఉంటుంది. ఫస్ట్ నూనె పోసినావా? పోసినా, నూనె పోసినా. ఇక జీలకర్ర ఎత్తాను. వేయి. జీలకర్ర వేసినాక పచ్చిమిరపకాయలు అంతేనా? ఇంకా ఎత్తారా? గట్నే ఇంకెట్లా చెప్తారు, ఇంకా నీకే మంచిగా తెలుసు. అటు పెట్టు. పచ్చిమిరపకాయలు వేయాలి జీలకర్ర వేసినాక ఫ్రెండ్స్. అది వేసినాక మిరపకాయలు వండాక కజామాకు వేయాలి. కాకపోతే ఇంత చక్కెర కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. తీయగా ఇష్టం ఉన్న వాళ్ళు చక్కెర వేసుకోవచ్చు. చక్కెర వేసుకోవచ్చు. అంతేనా? మోడం వేసుకోగానే పోంటోళ్ళు, చారోళ్ళు బెల్లం వేస్తారు. పచ్చి పులుసులో బెల్లం వేసి చేస్తారు. ఈ ఊర్లలో ఉంటేనే మంచిగా వస్తా. ఊర్లలో అంటే గిట్ల ఉంటుంది కానీ మంచిగా అందరు మాట్లాడతారు, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏమెత్తున్నావు? పసుపు ఎత్తాను. పసుపు ఎత్తానువా? ఇప్పుడు ఏమెత్తున్నావు? ఉప్పు. ఉప్పు వేయి. ఉప్పు వేసినాక పచ్చిమిరపకాయలు పడుతుంది. అవును, మంచిగా ఉంటుంది అట్లా. మంచిగా ఉంటుంది. కొంచెం పోయినాక చారు పోయాలి. నువ్వు చారు చేస్తుంటే నాకు ఇప్పుడే అన్నం తినబుద్ది. అవును రా అన్నం నేను ఇక్కడనే ఉంటాను. సరే. పచ్చి పులుసు అయితే తయారయ్యింది. తెలంగాణ స్పెషల్, అత్తమ్మ స్పెషల్ పచ్చి పులుసు. ఇవన్నీ అల్లమెల్లిగడ్డలు మీకే పండినాయి అత్త? అన్నీ మాకే పండినాయి. మంచిగా పండించినావు. ఇక నీకు కొనుడు తప్పుతుంది. ఇప్పుడు మస్తు రేటు ఉంది. ఇంకా దిగుతున్నావు? సరే మరి బాయ్ చెప్పు. సరే ఫ్రెండ్స్, బాయ్ అండి. అత్తమ్మకు పని ఉందిగా, బాయ్. బాగుంది. సరిపోతాయి అవి కడిగేదానికి ఇల్లు? చాలు ఏమిట్లో పట్టాలి.